హలో అండి, వెల్కమ్ టు ప్రియాంక అకాడమీ ఖమ్మం. సిఎస్ఎఫ్ డ్రైవర్కి మన దగ్గర డ్రైవింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, దాంతోపాటు ఈవెంట్స్ కూడా ప్లాన్ చేసాం. అయితే 15 days బ్యాచ్ అండ్ 30 days బ్యాచ్, 2 types బ్యాచెస్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. డ్రైవింగ్ మంచిగా మీకు టచ్ ఉండి పర్లేదు, మేము ఎల్ఎంవి అయినా హెచ్ఎంవి అయినా డ్రైవింగ్ మాకు పర్ఫెక్ట్గా ఉంది అనుకున్న వాళ్ళు మీరు 15 days బ్యాచ్లో జాయిన్ అవ్వండి. లేదు, మాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కానీ డ్రైవింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంది, మాకు టచ్ చాలా పోయింది, లేదు సరిగా నేర్చుకోలేదు, లేకపోతే సరిగా మేము డ్రైవింగ్లో పర్ఫెక్ట్ కాదు అనుకున్న వాళ్ళు 30 daysలో జాయిన్ అవ్వచ్చు. మే ఎండింగ్లో మనకి ఈ యొక్క ట్రేడ్ టెస్ట్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ పెట్టడానికి సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి మే ఎండింగ్లో ఈ యొక్క డ్రైవింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అటెండ్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ మీకు తెలుసు, మార్నింగ్ మనం వెళ్ళగానే పిఎస్టీ చెక్ చేస్తారు, తర్వాత ఈవెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ లంచ్ బ్రేక్ ఉంటుంది, నెక్స్ట్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్ అన్నీ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఈ 40 days టైం ఇచ్చి మళ్ళీ మనకి ఎగ్జామ్ పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి అన్నీ ఒకటే రోజు ఉంటాయి కాబట్టి మీరు చాలా కాన్సన్ట్రేటెడ్గా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే పోయినసారి మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అన్నీ మంచిగా చేశారు, లాస్ట్లో ట్రేడ్లో కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే ఆ స్పేర్ పార్ట్స్ గురించి కరెక్ట్గా చెప్పలేకపోయారు. ఎందుకంటే టెన్షన్, ఎందుకంటే ఆల్రెడీ ఈ ఈవెంట్స్ తర్వాత డ్రైవింగు అన్నీ ఒకటే రోజు వచ్చేసరికి కొంచెం టెన్షన్ అనమాట. కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి. మన దగ్గర ఆల్రెడీ మీకు తెలుసు కదా, ఈ యొక్క లైవ్ షెడ్లో కూడా ఈసారి సిఎస్ఎఫ్ బ్యాచ్కి లైవ్ వెహికల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే మన దగ్గర ఆల్రెడీ స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ 8 హెవీ వెహికల్కి 8 అండ్ హెవీ వెహికల్కి హెచ్ మనము పోయినసారి ఎట్లయితే ప్రిపేర్ చేయించాము పిల్లల్ని, సేమ్ అలాగే ఇప్పుడు కూడా ప్రిపేర్ చేపిస్తున్నాం. అండ్ సెకండ్ పాయింట్, ఎల్ఎంవి ఏదైతే ఉందో అది కూడా 8 track హెచ్ ట్రాక్. అట్ ద సేమ్ టైం ఈ యొక్క ఈవెంట్స్లో మనకి 800 meters తర్వాత లాంగ్ జంప్, హై జంప్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. కాబట్టి ఇంకొక మనకి ఇక్కడ ఆప్షన్ ఒకటైతే యాడ్ చేసాము. ఎవరైతే 30 days ఉండాలి, మాకు డ్రైవింగ్ కొంచెం ఇబ్బంది ఉంది, లేకపోతే స్పేర్ పార్ట్స్ ఎన్నిసార్లు చదివినా మాకు గుర్తుండట్లేదు, అండ్ మైనర్ రిపేర్స్ ఎన్నిసార్లు చదివినా గుర్తుండట్లేదు, ఇలా ఎవరైతే ఉన్నారో మీ అందరికి అవకాశం ఏంటంటే, మీరు వచ్చి 30 days ఉండాలి అనుకుంటే, మీరు 30 days బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే మీరు వచ్చి 20 days ఉండండి ఫస్ట్. తర్వాత వన్స్ మనకి అడ్మిట్ కార్డ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో, మనకి ఎలాగో 10 days టైం ఇస్తారు కాబట్టి అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన తర్వాత మీరు జాయిన్ అయ్యేది 30 days బ్యాచ్లో. 20 days ఉండి తర్వాత రిమైనింగ్ 10 days ఏదైతే ఉందో మళ్ళీ రావాల్సి వస్తుంది. అలా 20 days వచ్చి ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు ఇక్కడ ఉండి మంచిగా నేర్చుకుంటారు. అండ్ రిమైనింగ్ ఏదైతే 10 days ఉంటుందో మళ్ళీ వచ్చి మీకు వార్మప్ లాగా, లేకపోతే మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి, మళ్ళీ ఒకసారి ట్రయల్ వేసుకోవడానికి ఈ యొక్క డ్రైవింగ్ అండ్ ట్రేడ్లో మీకు మంచి అవకాశం అన్నమాట. ఎందుకంటే పోయినసారి ఈ యొక్క ఫైర్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చేశారు. ఎందుకంటే మనకి ఈ డ్రైవింగ్ టెస్ట్ డేట్స్ రాలేదు, పిల్లలు వచ్చి చాలా రోజులు ఉంది కదా సార్ మళ్ళీ వస్తామంటే, వారి కోసం ఈ యొక్క కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసాం. రండి, ప్రిపేర్ అవ్వండి. అండ్ ఈ యొక్క ట్రేడ్ టెస్ట్కి సంబంధించిన ఈ మైనర్ రిపేర్స్ కానీ, ఆయిల్ లెవెల్స్, స్పేర్ పార్ట్స్, ఎల్ఎంవి స్పేర్ పార్ట్స్, హెచ్ఎంవి స్పేర్ పార్ట్స్ అన్నీ మంచిగా చూసుకోండి. దీనిలో ఇప్పుడు ఎవరైతే వస్తారో వారికి మంచిగా 4 మెటీరియల్స్, ట్రేడ్కి సంబంధించిన 4 మెటీరియల్స్ ఇస్తాము. 30 marks రావాలి అనుకున్న వాళ్ళైతే కాల్ అయితే చేయండి. థ్యాంక్ యూ.